ఏందయ్యా ఈ గ్రామాల్లో నూరు? ఎవరయ్యా నిన్న అట్లా నూరు? ఏందయ్యా నీ జోరు? నీ మనసు నీళ్ళు వచ్చే బోరు. నీలాంటి వాళ్ళు చాలా రేరు. వినండి వినండి, ఎట్లా తీసుకున్నావు ఈ 100 రోజుల కేరు? నీకోసం టైంలో ఇచ్చారు స్పేరు, నేను కూడా తీసుకున్న షేరు. అసలు ఇది చెయ్యాలంటే చాలా డేరు, ప్రతిసారి నువ్వే గెలిచి తీరు. అందుకే మొత్తం మీ ఊరు నీది విజయాల పేరు, అందుకే వేసే టూరు పరిగెత్తొచ్చే గుంటూరు. ఇక్కడ ఇద్దరు మహోన్నత వ్యక్తులు, మా అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాడు. మా అబ్బాయి అనాల్సిందే, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నేను ఒక ప్రాణం. వాళ్ళ నాన్నకు ఎప్పుడు నన్ను గురించే ధ్యానం. ఆయన పోయిన తర్వాత బ్రతుకైంది దీనం. నా బ్రతుకు చాలా అయిపోయింది అప్పుడు హీనం. ఆయనకు నేనంటే అంత అభిమానం. ఆయన్ని స్మరించకపోతే నాకు అవమానం. ఆయన ఉన్నప్పుడు చేశాం అటువంటి పన్నీటి స్నానం. అందుకే ఆయన గురించి చేశాం గానం, అందుకే ఈయన చేతికి ఇచ్చారు విమానం. ఎందుకంటే ఈయన పార్లమెంటులో ఒక మెరుపు, అరిచాడనుకో ఒక అరుపు, మిగతా ప్రతిపక్షాలు వేసుకుంటాయి పరుపు. ఆయన ఆ విధంగా జరుపు, ఎందుకంటే అది ఆయన ఇచ్చిన తీర్పు. అసలు నీకు ఎక్కడిది పెట్టా ఇంత ఓర్పు? కారణం మీ ఇంటి పేరే కింజరుపు. ప్రజలకు జరగకూడదు హాని, ఏదైనా ప్రజల కోసమే పోని, అది నా యొక్క బాణి. ఎన్ని కష్టాలైనా రాని సాధించి తీరుతానని ఇచ్చాడు మనకు ఆ హామీ. ఆయన గౌరవనీయులు బ్రహ్మసాని. బ్రహ్మసాని అంటే అర్థం తెలుసా? పి అంటే పిలిస్తే, ఈ అంటే ఇక్కడికి వచ్చి, ఎం అంటే మమ్మల్ని ఆశీర్వదించమని, ఎం అంటే మిమ్మల్ని కోరుకుంటే, ఏ అంటే అమాత్యుడుగా, ఈ అంటే ఇప్పుడు, ఎన్ అంటే నేషన్ అయినా, ఐ అంటే ఇండియాకు మంత్రి అయినటువంటి వాడే బ్రహ్మసాని. బ్రహ్మసాని ఎందుకంటే ఒక విదేశీయుడికి వచ్చిన ఆఫరు ఆయన పక్కన పెట్టలే పేపరు. రే ఇది భలే ఉందనుకున్నాడు ఈ హానరు, పట్టుకున్నాడు తెలుగుదేశం బ్యానరు, ఇచ్చాడు టికెట్ ఓనరు. ఆయన గెలిచి అయినాడు మనకు స్పాన్సరు, ఆయన చంద్రశేఖరు. అసలు ఈ తల్లిదండ్రుల పేర్లు అసలు ఎంతంటే, ఆ అబ్బాయి పార్లమెంటు పార్టీ అధ్యక్ష, మీరంటే అంత అపేక్ష, మీకోసం మేము నిరీక్ష, మీలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రక్ష, అది ప్రజలు ఇచ్చిన భిక్ష, తప్పుంటే వాళ్ళ మీద వద్దు సార్ కక్ష, అది అడగటానికి కావాలి నుంచి వచ్చా. ఎందుకంటే గత ప్రభుత్వం అంతా గందరగోళం, ఈరోజు భారతదేశం అంటే పులకిస్తుంది భూగోళం. మోదీ గారికి వేస్తున్నారు సరి అయిన ప్రణాళిక తాళం. ఇక్కడ ఏమీ లేదు మాయాజాలం, దాని గురించి మేము చెప్పజాలం. అందుకే ఇటువంటి బిడ్డలు పంపించింది శ్రీకాకుళం. ఇటువంటి మీరందరూ ఉండగా అసలు నిజంగా ద టేకింగ్ డెసిషన్ ఎస్పెషలీ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ది పార్లమెంట్, యువర్ డిస్కషన్ ఇన్ దట్ పార్లమెంట్ ఆన్ దట్ డే ఇస్ వెరీ హ్యాపీ టు సీ, వెరీ హ్యాపీ టు సీ. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, వీ నెవర్, మాకు లేదనుకున్నాం గతి, ఏందా ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం పురోగతి, మా బతుకు ఇదే అనుకున్నాం అధోగతి. ఏమండి ఎప్పుడు రాష్ట్రం వస్తుంది అడిగింది మా శ్రీమతి, అది పార్లమెంట్ వాళ్ళే బహుమతి అని వాళ్ళకి చేశాను ఆనతి, ఆ ఇచ్చిన మీకు ప్రణతి అదే అమరావతి. ఈ రోజున నిజంగా నాకు ఒక రాష్ట్రం ఉందని గుండె మీద చెప్పుకుంటున్నామంటే ఈ పాలన పూర్తయింది చూడు. రెండు, అది మీరు సృష్టించిన ట్రెండ్. అర్థమవుతుందా ఫ్రెండ్? ఇక వీళ్ళ పాలనకు లేదు ఎండు, 30 ఏళ్ళు వీళ్ళే ఉండు అని చెప్పి నాకు వచ్చింది గుండు. అదేదో కాలేజీలో పాఠాలు చెప్పుకుంటూ బిడ్డల భవిష్యత్తు ఒక పునాది వేస్తే, ఏదో ఆయన చదువు ఆయన రహస్యం. ఈరోజు ఆయన చిరునవ్వుల హాస్యం, అతనే మన రాజ్యసభకి ఎన్నికైన భాష్యం. ఎక్కడ వా 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 మిత్రమా, నీకు ఇచ్చిన అవకాశానికి నమస్కారం. జాగ్రత్తగా చేసుకో అధికారం, నమ్మిన బిడ్డల గురించి చూపించండి మమకారం, సేవ కలిగితే చేయండి ఉపకారం, కూటమికి తీసుకురండి ఒక ఆకారం, మళ్ళా చేసుకుంటాం సత్కారం, దీనికి మేం చుడతాం శ్రీకారం. కారణం మన నాయకులకు తెలియదు అహంకారం, వాళ్ళు సేవ ఎప్పుడు అనుకోరు భారం, సేవ దగ్గర పెట్టరు బేరం, సేవ చేయకపోవటం వాళ్ళ దృష్టిలో ఘోరం, ప్రాణం పైన కూటమి వాళ్ళు చేయరా నేరం, పేదవాడికి పెడతారు ఆహారం,
అది ఉన్నటువంటి వ్యవహారం. వాళ్ళతో కలిసి సమస్యలు చేయి పరిష్కారం. పంతుల్ని నా మాట చేయదు తిరస్కారం. అందరి తరఫున నీకు నమస్కారం. కనుక నేను చెప్తున్నా, ఎక్కడ తెలుగుదేశం జెండా, ఎక్కడ బీజేపీ జెండా, ఎక్కడ బీజేపీ జెండా, ఎక్కడ జనసేన జెండా. జైలు దగ్గరకు వచ్చి ఏడ్చాడు సార్ విలవిల. మనం కలిసి ఉండకపోతే ఉండమనుకున్నాడు సార్ కిలకిల. ఆ రోజు ఆయన మనసు గోదావరి గలగల. గెలిచి తీరాలని తప్పించాడు సార్ అలా. అటువంటి బిడ్డ డెసిషన్తో పొలకెత్తేసారి ఇలా ఆయన పవన్ కళ్యాణ్ కొడిదల. ఏంది సార్ ద టేకింగ్ డెసిషన్ ఆన్ ది డే అట్ ది టైమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. దట్ వన్ ఈజ్ ది కరెక్ట్ టు విన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సార్ ఇంకా తీసుకోండి సార్, ఎందుకంటే భాష ఏందిరా అనుకుంటున్నాను నా తమాషా. నేను ఎప్పుడు ఉండాలి హమేష. మీరు జానీ ఇంకొక 4 నిమిషాలు పోని. చెప్పాలి సార్. సార్ ఒక్క విషయం తెలుసా, ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. వెన్ రామారావు ఆర్డర్ ఫర్ మీ టు రిజైన్ అండ్ గో టు ది క్యాంపెయిన్ విత్ జయప్రద, ఐఎమ్ హియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, నో క్వశ్చన్ ఆఫ్ ఫియర్ మై డియర్ అని. వెంటనే గవర్నమెంట్ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఈరోజు 7 కోట్లు పోగొట్టుకున్నాం. మేము ఎప్పుడు ఏడవలా. 7 కోట్లు లాస్ట్ 7 crores ఎప్పుడు ఏడవలా. మా కట్టెల మీద కాలేదాకా మేము తెలుగుదేశం. మా కట్టెల మీద కాలేదాకా మేము తెలుగుదేశం. వీలైతే ఆ రోజు వచ్చి పచ్చ జెండా కప్పండి. వీలైతే ఆ రోజు వచ్చి పచ్చ జెండా కప్పండి. తెలుగుదేశం ప్రజల్లో లేదు ద్వేషం. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉంది దోషం. ఎన్నికైన తర్వాత చేశారు మోసం. ఈరోజు కూటమిని తిప్పుతున్నాం మీసం. ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం. వాళ్ళ జీవితాలకు కావాలి సంతోషం. మీలో స్వార్థం లేదే లేసం. మీరు బతికైతే ప్రజల కోసం, లేకపోతే వేస్ట్గా సార్ ఉపన్యాసం అని తెలియచేస్తూ మరొక్కసారి మీకందరికీ నాయకులు కలవటానికి వస్తుంటారు. వాళ్ళు చాలా చాలా ఉంటారు. మా కావలి ఎమ్మెల్యే యానాది రెడ్డి గారు ఉన్నారు సార్. ఎన్టీ రామారావు అడిగాడు, యానాది రెడ్డి నేను బతికుండగా నువ్వు ఓడతావని. ఓడలే. ఆయనకైతే నా రూమ్లో ఎవరితైనా మాట్లాడుతుంటే అనదర్ పర్సన్ ఈజ్ నాట్ అలౌడ్. ఏం బాధలు చెప్తున్నారో ఒక్కడగా కూర్చొని అన్నీ వింటాడు. మీకేందంటే మీ గదులు అంతా వంది మా గదులు. మీ గదులు అంతా వంది మా గదులు. ఆ జనాలకు తెలియదు వీళ్ళు ఎప్పుడు వదులు. మీరు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు కదులు. మీరు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు బదులు. ఇది తెలుసుకొని మీ భవిష్యత్తు, మీ బంగారు భవిష్యత్తు, త్రిభాషా ప్రవీణ, మీ హిందీ, మీ ఇంగ్లీషు, మీ తెలుగు, మా తెలుగు ఇదే. దిస్ ఈజ్ మై లాస్ట్ విష్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మా కూటమికి మీరు ఎప్పుడు ఉండాలి అండ. నా కూటమి తీయటి లడ్డుండా. ఆ కూటమిలో నేను ఉండా. ఇంకా 15 ఎగరేస్తాం ఆ జెండా. ఇది మా అజెండా అని తెలియచేస్తూ ఈ అపూర్వ అవకాశాన్ని ఇచ్చిన ఏమనుకోవద్దు. ప్రతి పౌరుడి పాదాలకు నమస్కారం చేస్తూ కూటమికి మీరే కంచు కోట. మీ ప్రేమను ఎవరు వేయలేరు కాట. అందులో మా నాయకులు ఇచ్చారంటే తప్పని మాట. వీళ్ళు కూటమికి రతనాల మూట సాగిస్తున్నారు వేట. అందులో మనకిస్తున్నారు వాట. వెళ్ళొస్తా టాటా.